రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈరోజు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించాలని ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏవైతున్నాయో పవర్ సమస్య, ఆ పవర్ సంబంధించింది 30 కేటగిరీ కేటాయించడం, 4th కేటగిరీ నుండి సబ్సిడీ కొనసాగిస్తుందని తొలగించి మరి 30 కేటగిరీ కేటాయించడం వల్ల ఇక్కడ 8.5 యూనిట్కి ఛార్జీలు విధించడం వల్ల మొత్తం పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొంది. దాంతోపాటు గతంలో ఇచ్చిన ప్రభుత్వ ఆర్డర్లు మొత్తం బతుకమ్మ చీరలు బంద్ చేయడం వల్ల ఇక ఏకాఏకీ కార్మికులు ఉపాధి పోయింది. మరి దానివల్ల ఫలితంగా ఇప్పుడు ఉపాధి లేక మరి చాలామంది కార్మికులు 10 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. 7 నెలల పని లేదు, తీవ్ర ఇబ్బందులు కూడా అవుతా ఉన్నారు. వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గత ఎన్నో రోజుల నుంచి ఇక్కడ నేతలందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ సమస్య ఇప్పటికైనా పట్టించుకోలేదు. ఇప్పుడు మరి ఈ ధర్నాతోడైనా ప్రభుత్వం మరి పట్టించుకోవాలి, ఇక్కడ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ తోటి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాను. ప్రభుత్వం ముఖ్యమంత్రి స్పందించి కక్ష సాధింపు ధోరణి కొనుక్కోకుండా మరి ఇక్కడ వస్త్ర పరిశ్రమ కాపాడాలని, నేతలను రక్షించాలని, వాళ్ళకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యత పరిష్కరించాలి, వస్త్ర పరిశ్రమ సమస్యలను కల్పించాలి, నేతన్నలకు ఉపాధి పరిశ్రమ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి హైదరాబాద్ లో కార్యక్రమాన్ని నేతన్నల ధర్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.